ఒక మాట చెప్తాను, యాజ్ మచ్ as మై మదర్ ఈజ్ అ మదర్ టు మీ, మై వైఫ్ ఈజ్ ఆల్సో మదర్ టు మీ. ఎందుకంటే నాకు వివాహం అయిన తర్వాత షీఈ్ అ మదర్ టు మీ. అండ్ ఒక తల్లిని ఒక భర్త చూడగలిగినప్పుడు, ఒక పురుషుడు చూడగలిగినప్పుడు హీల్ బి కంఫర్టెడ్. ఈరోజు చాలా మంది ఆ కంఫర్ట్ చూడరు. కంఫర్టింగ్ ఇస్ నెంబర్ 1 పాయింట్. ఆదరణ ఎప్పుడన్నా ఒక బిడ్డకి అమ్మ స్వరం వింటే చాలు, ఎంత ఏడ్చే బిడ్డన అమ్మ స్వరం వింటే చాలు, అమ్మ తాకుదల కలిగితే చాలు. సో మదర్స్ లవ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడున్న ప్రతి స్త్రీకి చెప్తాను, ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు బి ఎ మదర్. నాకు గర్భం లేదంటే గర్భం ఇచ్చేది తెరిచేది దేవుడు, కానీ సిద్ధపడాల్సింది మీరు. అదే సమయంలో వివాహం కాని పురుషులు చెప్తాను, ఒక స్త్రీని చూసేటప్పుడు సీ ఇఫ్ షీ ఇస్ అ మదర్ పర్సన్, మదర్లీ పర్సన్. తనలో తల్లి స్వభావం ఉందా చూడాలి. ఫ్యాషన్ ఉందా, ట్రెండ్ ఉందా, మనీ ఉందా, స్టేటస్ ఉందా, క్యాస్ట్ ఉందా, ఇవి కాదు. తన తల్లి కొంటానే తగ్గుతుందా, తన తల్లి కొంటానే తగకపోతే నీ భార్య కొంటానే తగదు. సింపుల్. సో ప్రిపేర్ ఫర్ వాట్ ఈస్ బెస్ట్. ఇక్కడ ఇప్పటికే భార్య భర్తలు ఉంటే ఇప్పుడు నేను కొత్తగా చూస్తాను అనొద్దు. దేవుడు వాకి తెలియజేస్తుంది, పురుషుడు భార్యని ప్రేమతో, క్రీస్తు ప్రేమతో మలుచుకోవాలంట. లవ్, యూ హ్యావ్ టు మోల్డ్ హర్ విత్ లవ్. అదే సమయంలో ద ఉమెన్ షుడ్ సబ్మిట్, సమర్పించుకోవాలి. మోల్డ్ అవుతాన్ని సమర్పించుకోవాలి. దేవుడు మన కుటుంబంలో జ్ఞానాన్ని ఇచ్చి నడిపించును గాక. ఆమేన్.